శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ లక్ష్మీ గణపతి పరబ్రహ్మణే నమో నమః. జయ జయ శంకర హర హర శంకర, కాంచీ శంకర కామకోటి శంకర, కాలడి శంకర. ఈ జయ జయ శంకర హర హర శంకర అంటూ ప్రతిరోజు కూడా ఎవరు ఫోన్ చేసినా ఒకటి నేను మాట్లాడేటువంటి ఒక మాట ఫోన్కు ముందు శ్రీమాత్రే నమః, లేకపోతే జయ జయ శంకర హర హర శంకర. శంకరులంటే నాకు అమితమైనటువంటి ఒక శంకర భగవత్పాదుల వారిని తలుచుకుంటూ ఉంటేనే నా కళ్ళలో ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి. కారణ జన్ములు శంకర భగవత్పాదుల వారు సాక్షాత్ కైలాస శంకరులే ఆది శంకరులుగా అవతరించినటువంటి ఒక స్వరూపం శంకర భగవత్పాదుల వారి యొక్క స్వరూపం. ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉంటే కానీ మనమందరం కూడా శంకర భగవత్పాదుల వారి యొక్క పాద సేవను చేయటానికి, ఆ ఆలోచన రావటానికి, అంతటి అదృష్టానికి పాత్రులమవ్వటానికి పూర్వజన్మ సుకృత పుణ్య ఫలితమే తప్ప వేరు కాదనేటువంటి ఒక భావనలో నేనెప్పుడు అనుక్షణం శంకర 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 అని పరితపిస్తూ ఉంటాను. దానికి కారణం ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఒక అంశం మీకు గుర్తొచ్చే ఉంటుంది. వైశాఖ మాసం అన్ని పర్వదినాల గురించి చెబుతూ ఈ యావత్ ప్రపంచం మొత్తం, యావత్ సృష్టి మొత్తానికి కూడా మరి భగవంతుడు ప్రత్యక్షంగా ఎవరైనా చూశారా, భగవంతుడిని మానవ రూపంలో మనిషిగా జన్మించిన తర్వాత భగవంతుడిని చూశారా అని అడిగితే అవును చూశాము అని గర్వంగా చెప్పుకోదగినటువంటి ఒక సాక్షాత్ భగవత్ స్వరూపులు శంకర భగవత్పాదుల వారు వైశాఖ మాసం శుక్లపక్షం పంచమి, రేపు ఏప్రిల్ నెల, ఈ నెలలో 21వ తేదీ మంగళవారం రోజు శంకర జయంతి. అదే రోజు భౌమ చతుర్థి కూడా. శంకర భగవత్పాదుల వారు ఆవిర్భావం లోకక్షేమార్థం శంకరులే కైలాసంలో ఉండబడేటువంటి ఒక ఆ శంకరులే అపర శంకరులుగా, శంకర భగవత్పాదులుగా మన ముందు ప్రత్యక్షమైనటువంటి ఒక స్వరూపం. ఇది సనాతన ధర్మంలో శంకర భగవత్పాదుల వారి యొక్క రాక దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం భగవంతుడు ఆయా రూపాలను పొందితే దుష్ట శిక్షణ, దుష్ట మన పరివర్తన తేవటానికి శంకర భగవత్పాదుల వారు మన కళ్ళ ముందు కనపడటం అనేటువంటిది ప్రత్యక్షంగా భగవత్ స్వరూపంగా మనం చూసి తరించి ఆ పరంపరలో కైలాసం నుండి తెచ్చిన ఆత్మలింగాలకి ఇప్పటికీ కూడా మనం అర్చన చేస్తూ ఉన్నామంటే ఏమిచ్చి శంకర భగవత్పాదుల వారి యొక్క రుణము తీర్చుకోగలం? ఏమిచ్చి ఈ సనాతన ధర్మంలో శంకరాచార్యుల వారి యొక్క మరి ఆ సేతు హిమాచలం వరకు వారు 32 సంవత్సరాల వారి జీవన ప్రయాణంలో ఎన్నో శక్తిపీఠాలను ఏర్పాటు చేసి, ఆమ్నాయ పీఠాలు వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసి ఎన్నో ప్రదేశాల్లో శ్రీచక్ర ప్రతిష్టాపనలు చేసి ధర్మ సంస్థాపనార్థం సంభవామి యుగే యుగే అన్నట్లుగా ఆ ధర్మాన్ని రక్షింప చేయడానికి శంకరులు వారు పడిన తాపత్రయం ఈరోజు మన కళ్ళ ముందు ఆధ్యాత్మికమైన సంపద మనమందరం కూడా అనుభవించగలుగుతూ ఉన్నామంటే దానికి ఒకే ఒక్కళ్ళు కారణం ఆది శంకరాచార్యులు.
ఆదిశంకరాచార్యులు వారు, శంకర భగవత్పాదులు వారు. శంకర భగవత్పాదులు వారి యొక్క ఆ 32 సంవత్సరాల వారి జీవన ప్రయాణం మనందరినీ ఉద్ధరింప చేయటానికి మనకిచ్చినటువంటి ఒక సంపద, ఆనాటి నుండి నేటి వరకు కొనసాగిస్తూ నిర్వహిస్తున్న పీఠాలలో ఆ శంకర భగవత్పాదుల వారి యొక్క స్వరూపాలుగా విరాజిల్లుతున్నటువంటి ఒక ప్రస్తుత పీఠాధీశ్వరులు అందరూ కూడా మరి ఈ రోజు వరకు ఇట్లా మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఒక మరి ప్రత్యక్ష దైవ స్వరూపాలుగా మనకు అందించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఒక మరి జగద్గురువులు అని పిలవబడే వారికి మాత్రమే జగద్గురువులు అని ఆ పరంపరలో ఉండబడేటువంటి వాళ్లకు మాత్రమే కలిగి ఉన్నటువంటి ఒక అర్హత కలిగినటువంటి ఒక ఆ జగద్గురువు అనేటువంటి ఒక నామకరణానికి తానికి తగినటువంటి ఒక ఆధ్యాత్మికమైన సంపద మనందరికీ ఇచ్చి అమృత రసాన్ని మనందరికీ తాగిస్తున్న జగద్గురు స్వరూపాల్లో ఉండబడేటువంటి ఒక పరంపరలో ఉండబడే శిష్యులు, ఆయా వ్యవస్థలు, ఆయా ఆధ్యాత్మిక పరంపరలో ఆ పీఠాల ద్వారా ఇప్పటికీ ధార్మికమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్న, ఆ కార్యక్రమాల ద్వారా ఆ ఫలితాలు మనకు అందిస్తున్న వారందరూ కూడా భగవత్పాదులు వారి స్వరూపాలుగా ప్రతినిత్యము కూడా వారు ఇచ్చినటువంటి ఒక ఆ శక్తిపీఠాల్లో నిర్వహిస్తున్న పూజా ఫలితమే మనం ఈరోజు ఏమాత్రం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ సంతోషం వచ్చినా, ఏది కలిగినా, సుఖం కానీ దుఃఖం కానీ ఇవి రెండు శాశ్వతం కాదు. నిత్యంచ శాశ్వతంచ ధ్రువమక్షరం పరమం పదం. శాశ్వతమైనటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని జగత్తు మొత్తానికి కూడా వ్యాపింప చేసినటువంటి ఒక సృష్టిలో ఉన్నటువంటి ఒక శక్తిని దైవ స్వరూపాలుగా మార్చి మీరందరూ ఈ మార్గంలో నడవండి అని నడిపింప చేసినటువంటి ఆ శంకర భగవత్పాదులు వారు నిజంగా చెప్పడానికి నాకు మాటలు తడబడుతున్నప్పటికీ శంకరాని ఆ పేరు వినగానే రోమాలు నెక్కపొడుస్తాయి, ఆనంద బాష్పాలు వస్తాయి. అజ్ఞానంలో అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న ప్రతి ఒక్కళ్ళకి జ్ఞానబోధ చేసి భగవంతుడిని సామాన్యుడి దగ్గర నుండి మొదలుకొని పండితుల వరకు అందరూ కూడా సులభ సూత్రంగా భగవత్ కృపా కటాక్ష వీక్షణములను ఏ విధంగా పొందాలో దానికి కావలసినటువంటి యొక్క వ్యవసాయం మొత్తం కూడా రైతు తాను పండించేటువంటి ఒక పంట మొత్తాన్ని కొన్ని ఎకరాలు కొంత భూమిని ఎంచుకొని దాన్ని సాగు చేసి వ్యవసాయం చేసి అన్నదాత ప్రతిరోజు కూడా అందరికీ అన్నాన్ని పెడుతున్నట్లుగా జగద్గురువులు 32 సంవత్సరాల వారి జీవన మనుగడలో ఆసేతు హిమాచలం వరకు కూడా తిరిగి 2 పర్యాయాలు జ్ఞానం అనేటువంటి ఒక వ్యవసాయ క్షేత్రంలో ఎంతో మందిరికి శిష్యకోటికి కావలసిన జ్ఞాన సముపార్జన వారికి అందించి ఆ పంటను పండించి అది శాశ్వతమైనటువంటి ఒక ఎటువంటి పరిస్థితుల్లో కూడా అశాశ్వతమైనటువంటిది లేకుండా శాశ్వతమైనటువంటి ఒక పరంపరని కొనసాగింప చేసినటువంటి ఒక మహాత్ములు శంకర భగవత్పాదులు వారు. ఆ శంకరాచార్యులు వారి పరంపరలో ఇప్పటికీ కొనసాగింప చేయడానికి కావలసిన యతీశ్వర ధర్మాన్ని నిలబెట్టడానికి ఎప్పటికప్పుడు కూడా నూతనంగా పీఠాధీశ్వరులుగా అక్కడ పరిపాలనా విభాగంలో ఉన్నటువంటి జగద్గురువుల రూపంలో ఉన్నటువంటి వాళ్ళకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు కారణ జన్ములు.
పీఠాలలో జరిగే కార్యక్రమాలు, జగద్గురువుల యొక్క వైభవం, ఆ రోజు శంకరాచార్యులు వారిని చూడలేనటువంటి వాళ్ళు, ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి కంచి కామకోటి పీఠాధీశ్వరులు, జగద్గురు ఆదిశంకరాచార్య గురుమండలాల్లో ఉండబడేటువంటి ఒక పీఠాధీశ్వరులు, ఆమ్నాయ పీఠాల్లో ఉండబడేటువంటి స్వామి, అదే మాదిరిగా శృంగేరి శారదా పీఠాధీశ్వరులు, ఇలా వారు శంకర భగవత్పాదుల వారి పరంపరలో కొనసాగుతున్నటువంటి ఈ పీఠాలలో నిరంతరం లోకక్షేమం కోసం పరితపిస్తున్నటువంటి ఆ వ్యవస్థని ముందుగానే ఊహించి, వారున్నది 32 సంవత్సరాలు మాత్రమే అయినప్పటికీ కూడా యుగ యుగాలకి సరిపోయేటువంటి ఒక తపోశక్తిని ఫుల్ స్టాప్ లేకుండా నిర్విరామంగా ఆ పరంపరను కొనసాగించడానికి పటిష్టం చేసిన శంకర భగవత్పాదులు వారు జగద్గురువులుగా కాక ఇంకా ఏమని మనం వారిని కొని ఆడినా, వారిని ఏమని మనం స్తుతించిన, ఎంత చేసినప్పటికీ కూడా తక్కువే. అనేక రకాల సమస్యలతో ఈ సనాతన ధర్మం ఇబ్బంది పడుతున్న సమయంలో శంకర భగవత్పాదులు వారు ఏర్పాటు చేసిన ఆ పరంపరలో ఇప్పటికీ కూడా నిర్విరామంగా నిర్విఘ్నంగా ఆ పీఠాలు కొనసాగిస్తూ మనమందరం కూడా ఈ ఆధ్యాత్మికమైనటువంటి మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా, ఏ ఆధ్యాత్మికమైన కార్యక్రమం చేసినా దాని వెనకాతల శంకర భగవత్పాదుల వారి యొక్క అనుగ్రహం చేతనే అనే విషయాన్ని ఎవరు మర్చిపోకండి. అలాంటి శంకర భగవత్పాదుల వారు మన సనాతన ధర్మానికి మనకిచ్చినటువంటి ఒక ఆధ్యాత్మికమైన సంపద, ఇదంతా మనకు అందించిన, నిర్విరామంగా ఇప్పటికీ మనం అందుకుంటున్న మన పిల్లలు, మన తరాలు వాళ్ళందరికీ కూడా అందిస్తున్నటువంటి ఆ పరంపరలో ఉండబడేటువంటి ఆ వ్యవస్థను మనకు అందించిన ఆ శంకర భగవత్పాదుల వారికి శంకర జయంతి రోజున మీ అందరికీ కూడా జగద్గురువుల యొక్క ఆశీస్సులు ఉండాలని ఆశిస్తూ నా మనసులో చిన్న విన్నపం. ఎంతమంది ఇళ్లలో శంకర భగవత్పాదుల వారి యొక్క ఫోటో ఉందనేది మీరు గుండె మీద చెయ్యి వేసుకొని చూసుకోండి. ఎంతమంది ఇళ్లల్లో ప్రస్తుత పీఠాధీశ్వరుల ఫోటోలు ఉన్నాయి అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. మనకు నచ్చిన సినీ ప్రముఖులు, మనకు నచ్చిన రాజకీయ నాయకుల ఫోటోలు, ఇంకా ఇంకా ఏవేవో పెట్టుకుంటూ ఉంటాం. మన పిల్లలకి మనం అందించేటువంటి ఈ సనాతన ధర్మంలో మూల పురుషుడైనటువంటి శంకర భగవత్పాదుల వారి యొక్క ఫోటోని ఎందరి ఇళ్లల్లో ఉన్నాయి. ఎన్ని దేవాలయాల్లో శంకర భగవత్పాదుల వారికి రోజు పాద పూజ జరుగుతుందనేటువంటిది కూడా బాగా గమనించండి. శంకరాచార్యులు వారి యొక్క పాద పూజ జరగని ఆ దేవాలయం కిందకే రాదు నా దృష్టిలో. జగద్గురువులుగా మనకు అందించిన ఆ సాంప్రదాయాలను మనం అనుభవిస్తూ మనకు ఎవరైనా సహాయం చేస్తే, వారు కనపడితే వారి మీద అభిమానంతో నమస్కారం అండి అంటాం. ఇంతటి సంపదనిచ్చినటువంటి ఆ శంకర భగవత్పాదులు వారు ప్రతిపాదన చేసిన ఆ పీఠాలలో ఉండబడే జగద్గురువుల ఫోటోలు కావచ్చు, శంకరాచార్యులు వారి ఫోటోలు కావచ్చు, ఎవరి దగ్గర ఎవరి ఇళ్లల్లో ఉన్నాయి. ఒక్కరోజైనా శంకరా అని మనసారా జగద్గురువులను పిలిచారు? ఆలోచన చేయండి. నేను సంపాదించిన ఆస్తి నా పిల్లలకు వస్తుంది, వాళ్ళకి సంపాదించిన ఆస్తి వాళ్ళ పిల్లలకు వస్తుంది. ఇలా మనం సంపాదించిన ఆస్తిపాస్తులు ఎలా అయితే మన స్వార్థం కోసమో, మన కుటుంబ పోషణ కోసమో, మన వంశం కోసమో, వారి యొక్క స్వలాభ ఆపేక్ష కోసమో, వారి యొక్క స్వార్థం కోసమో ఏదైనా చేస్తూ ఉండొచ్చు. కానీ శంకర భగవత్పాదులు వారు ఏది స్వార్థంతో ఆలోచన చేయరు. ఆ మండలాల్లో ఉండబడేటువంటి వాళ్ళు ఎవరు ఆలోచనలు చేయలేరు. శంకరాచార్యులు వారు ఏదైతే ప్రతిపాదన చేశారో
అదే ఇప్పటికీ కొనసాగుతుంది. ఏమిటది అంటే, మా నాన్నగారి పేరు, మా తాతగారి పేరు, మా నాన్నగారి పేరు వీరరాఘవ శాస్త్రి, తాతగారి పేరు రాధాకృష్ణమూర్తి, ముత్తాతగారి పేరు రామశాస్త్రి. ఈ 3 చెప్పగలను. ఆ పైనున్న వాళ్ళ పేర్లు చెప్పలేము. కానీ శంకర భగవత్పాదులు వారి దగ్గర నుండి మొదలుకొని ప్రస్తుత పీఠాధిపతుల వరకు ఉన్నటువంటి వారి పరంపరలో ఉండబడేటువంటి ఆ పీఠాలని, కంచి కామకోటి పీఠంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి 70 ఈ యొక్క ఆదిశంకరాచార్యులు వారి యొక్క పీఠాలలో, ఆయా పరంపరలో ఉండబడేటువంటి ఒక పీఠాలలో, ఆ పరంపరలో ఉండబడేటువంటి వాళ్ళ యొక్క మరి వారి యొక్క సంపద, దైవ సంపద, ఋషి సంపద, తపోశక్తి సంపద ఎప్పుడు ఈ లోకానికి అందిస్తూ, ఆ పరంపరలో శంకర భగవత్పాదులు వారి గురించి ప్రతిరోజు మన తరపున పూజ చేస్తున్న జగద్గురువులు, ప్రస్తుత జగద్గురువులు. మనం ఎన్నో పనులలో ఉంటాం, మనకు లౌకిక పరమైనటువంటి ఒక ఆలోచనలు ఎన్నో ఉంటాయి. పాపం పిల్లలు, శిష్యులు వెళ్ళి చేస్తారో చేయరు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఆచరించకపోయినా మన తరపున 4 పక్కల అదే మాదిరిగా ఆమ్నాయ పీఠాల్లో, మన దగ్గర పీఠాల్లో ప్రతిరోజు కూడా పాద పూజ కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇటు వాళ్ళు చేయటమే కాకుండా కనీసం శంకర జయంతి రోజున, శంకరాచార్యులు వారికి సంబంధించినటువంటిది, మన ఇష్టమైన అభిమానులు పుట్టినరోజున భారీగా ఫ్లెక్సీలు పెడతాం, నానా గందరగోళం చేస్తాం, బ్లడ్ డొనేషన్ చేస్తాం, ఇంకా ఏవేవో చేస్తాం. శంకరాచార్యులు వారి గురించి, శంకర భగవత్పాదులు వారి యొక్క శంకర జయంతి రోజున మనం ఏం చేస్తున్నాం అనేటువంటిది గుర్తుపెట్టుకొని కనీసం ఆ రోజైనా, ప్రతిరోజు చేయాలి, కనీసం ఆ రోజైనా శంకర జయంతి రోజున, రేపు 21వ తేదీన మంగళవారం, చక్కగా ఆ మాదిరిగా జగద్గురువుల యొక్క ఆశీస్సులు పొందటానికి ప్రతి ఒక్కళ్ళు కూడా జయ జయ శంకర, హర హర శంకర, కాంచీ శంకర, కామకోటి శంకర.